యేసుప్రభు అంటున్నారు, మీరు నా శరీరమును భుజించి నా రక్తమును తాగిననే తప్ప మీలో జీవముండదు. నా శరీరము నిజమైన ఆహారము, నా రక్తము నిజమైన పానీయము. నా శరీరమును మీరు భుజించాలి, నా రక్తమును మీరు తాగాలి, లేకపోతే మీలో జీవం ఉండదు. వాక్యం ఆలగిస్తే మాత్రం సరిపోతుందండే. యేసుప్రభు ఎందుకు ఇలా చెప్పాలి? వాక్యము ద్వారా మనం నిండుగా జీవమును పొందగలిగినట్లయితే యేసుప్రభు ఎందుకు ఇలా చెప్పాలి? ఇది యేసుప్రభు వాక్యమే కదా. వాక్యమే మనల్ని రక్షిస్తుందని చెప్పేవాళ్ళు ఎందుకు ఈ వాక్యాన్ని చూడలేకపోతున్నారు? వాక్యమే మనకు జీవమునిస్తుందని చెప్పేవాళ్ళు ఎందుకు ఈ వాక్యాన్ని పట్టించుకోలేకపోతున్నారు? ఈ వాక్యమే సెలవిస్తుంది, మీరు నా శరీరమును భుజించి నా రక్తమును పానం చేస్తేనే తప్ప మీలో జీవం ఉండదు. నా శరీరము నిజమైన ఆహారము, నా రక్తము నిజమైన పానము. ఈ నిజమైన ఆహారము, ఈ నిజమైన రక్తము పవిత్ర దివ్య పూజా బలులో మనకు లభిస్తాయి కదా. ఎక్కడ లభిస్తాయి? సాధారణ సంఘ ప్రార్థనలో అవి మనకు లభించవు. యేసుప్రభు శరీరము, యేసుప్రభు రక్తము మనకు ఎక్కడ లభిస్తాయి? దివ్య బలిలో, పవిత్ర పూజా బలిలో యేసుప్రభు రక్తం మనకు లభిస్తుంది, యేసుప్రభు శరీరం మనకు లభిస్తుంది. వాటి ద్వారా మాత్రమే నిండు స్థాయిలో మనం జీవమును పొందగలుగుతాం.